ఏపీ వాహన మిత్ర స్కీమ్ 2025 ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. మీరు ఆటో డ్రైవర్లైనా, క్యాబ్ డ్రైవర్లైనా ఆ వెహికల్ ఓనరే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మీ వెహికల్ ఏపీలో రిజిస్టర్ అయిన ఆర్‌సీ అయితే ఉండాలి. మీ వెహికల్‌కి సంబంధించి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లకైతే తప్పనిసరి అంటున్నారు. ఆటోలకు ఒకసారి అయితే మినహాయింపు ఉంది. ప్యాసింజర్ వెహికల్‌కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వెహికల్ మాత్రమే ఉండాలి. కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, పెన్షనర్స్ గాని ఉండకూడదు. ఇందులో పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు. కుటుంబంలో టాక్స్ పేయర్స్ అయితే ఎవరు ఉండకూడదు. మీ కరెంటు బిల్లు వచ్చేసి 300 యూనిట్ల కంటే తక్కువై ఉండాలి. మీకు భూములు వచ్చేసి 3 ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి ఉండాలి. మీరు మున్సిపల్ ప్రాంతంలో ఉంటే 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి పేరు మీద వెహికల్ అయితే తీసుకొని ఉండాలి. లైసెన్స్ మాత్రం నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళదే ఉండాలి. ఈ వృత్తికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలు తీసుకున్న వారు అనర్హులు. ఎవరైనా వెహికల్ ని రెంట్ గాని, లీజ్ గాని తీసుకున్న వాళ్ళు కూడా అనర్హులు. ఒకవేళ వెహికల్ పైన ఏవైనా చలాన్స్ గాని, డ్యూస్ గాని ఉంటే ఈ పథకానికి అనర్హులు. ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్లకు షేర్ చేయండి.